ఇక్కడ ఉన్నటువంటి మెరిట్ మైండ్స్ కోచింగ్‌ని తీసుకునే వాళ్ళకి ఆఫ్‌లైన్ విధంగా మీరు ఏ విధంగా వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నారు? కరెక్ట్ షెడ్యూల్ ఇస్తాం. అంటే మార్నింగ్ 8:00 క్లాస్ స్టార్ట్ అయిందంటే ఈవినింగ్ 4 పీఎంకి కొన్ని బ్యాచెస్ ఎండ్ అవుతాయి. కొన్ని బ్యాచెస్ వచ్చి ఈవినింగ్ 6 పీఎంకి ఎండ్ అవుతాయి. వరకు ఎవ్రీ 2 అవర్స్‌కి ఒక సబ్జెక్ట్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పర్ డే ఒక 8 అవర్స్ క్లాసెస్ తీసుకున్నా లేదా 6 అవర్స్ క్లాసెస్. 6 అవర్స్ క్లాస్ ఉన్నప్పుడు ఒక 3 సబ్జెక్ట్స్ పెడతాము. 8 అవర్స్ క్లాస్ ఉన్నప్పుడు 4 సబ్జెక్ట్స్ పెడతాం. సో ప్రతి ఫ్యాకల్టీ అంటే 1 అవర్ 45 మినిట్స్ క్లాస్‌లో ఉండి వాళ్ళకి టీచ్ చేస్తారు. సో టీచ్ చేసిన తర్వాత ఆ టీచింగ్ ఆ 1 అవర్ 45 మినిట్స్‌లోనే చెప్పిన సబ్జెక్ట్‌ని ఏదైతే ఉంటుందో దానికి క్లాస్ రూమ్ నోట్స్ ఇస్తారు. నెక్స్ట్ మా యొక్క టీం ఎవరైతే ఉంటున్నారో ఆ యొక్క క్లాసుకు సంబంధించినటువంటి కంటెంట్ డెవలప్ చేసి ఎవ్రీ వీకెండ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ వారం మనకి 4 సబ్జెక్ట్ జరుగుతున్నాయి. ఆ 4 సబ్జెక్ట్ మీద మనకి సండే రోజు ఒక వీకెండ్ టెస్ట్ కూడా మేము కండక్ట్ చేస్తున్నాం. అంటే స్టూడెంట్ ఏమవుతుందంటే వీకెండ్ టెస్ట్ కండక్ట్ చేయడం వల్ల వాళ్ళలో వాళ్ళు కాంపిటేటివ్ అయ్యి ఆ వారం జరిగిన సిలబస్ మొత్తం కూడా రీకాల్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఒక వారం కొంత సబ్జెక్ట్ జరుగుతుంది, దాని మీద వీకెండ్ టెస్ట్ పెడతాం. నెక్స్ట్ సెకండ్ వీక్ వెళ్ళినప్పుడు ఆ మొదటి వారం జరిగింది, రెండో వారం జరిగింది, దాని మీద కలిపి ఒక వీకెండ్ టెస్ట్ జరిగింది కాబట్టి సో స్టూడెంట్కి ఏమవుతుందంటే మల్టిపుల్స్ ఆఫ్ టైమ్స్ అనేది సబ్జెక్ట్ అనేది రీకాల్ అవుతూ ఉంటుంది. అందువల్ల ఇక్కడ ఆఫ్లైన్ మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే డెఫినెట్గా ఏంటంటే సో ఏ రోజు సబ్జెక్టు ఆ రోజు మీరు చదువుకొని నెక్స్ట్ డే క్లాస్కి వచ్చినప్పుడు ఫ్యాకల్టీ కూడా ఏం చేస్తారంటే సో ఎస్టర్డే క్లాస్ని ఒక 10 మినిట్స్ బ్రీఫ్ చేసి రివైవ్ చేసి నెక్స్ట్ 1 అవర్ 40 మినిట్స్ అనేది నెక్స్ట్ మీకు క్లాస్ కంటిన్యూ చేస్తారు కనుక ఏ రోజు సబ్జెక్టు ఆ రోజు చదువుకోవడం వల్ల ఆఫ్లైన్ విద్యార్థికి మండే టు సాటర్డే క్లాసెస్ చేస్తాం. సో సండే వచ్చి ఒక వీకెండ్ టెస్ట్ పెడతాం. అవే కాకుండా ఇప్పుడు మెరిట్ మైండ్స్లో గ్రూప్ 1 గ్రూప్ 2 కోచింగ్ తీసుకున్న వాళ్ళకి టీటీస్ అని ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం. అంటే టాపిక్ వైజ్ టెస్ట్. ఒక టాపిక్ కాగానే ఆ టాపిక్ మీద ఒక 30 క్వశ్చన్స్తో ఎగ్జామ్ ఉంటుంది. నెక్స్ట్ కొన్ని టాపిక్లు కలిపి యూనిట్ అంటాం, యూనిట్ టెస్ట్ ఉంటుంది. కొన్ని యూనిట్లు కలిపి సెక్షనల్ టెస్ట్ అంటాం. అంటే టాపిక్ వైజ్ టెస్ట్ వచ్చి 30 క్వశ్చన్కి, యూనిట్ వైజ్ టెస్ట్ వచ్చి 40 క్వశ్చన్స్కి, సెక్షనల్ టెస్ట్ వచ్చి 50 క్వశ్చన్స్కి వీళ్ళకి ఎగ్జామ్ చేస్తామండి. సో ఒక పేపర్ మొత్తం అవగానే 150 క్వశ్చన్స్తో వాళ్ళకి మార్క్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తాం. ఈ మార్క్ టెస్ట్లు కూడా మనం నవంబర్ 30th నుంచి ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఎవ్రీ సండే మనం 150 క్వశ్చన్స్తో నవంబర్ 30th రోజు ఒక మార్క్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నాం. ఆల్రెడీ స్టూడెంట్స్కి ఇన్ఫార్మ్ చేసాం. కొత్త బ్యాచ్ వాళ్ళకు కూడా కొంత సిలబస్ అవ్వగానే మార్క్ టెస్ట్లు అనేది మనం బిగిన్ చేస్తున్నాం. అంటే ఇలా ఎవ్రీ సండే గ్రూప్ 1 గ్రూప్ 2 అభ్యర్థి మార్క్ టెస్ట్ రాయటం వల్ల మల్టిపుల్స్ ఆఫ్ మార్క్ టెస్ట్ రాయటం, మల్టిపుల్స్ ఆఫ్ వీకెండ్ టెస్ట్ రాయడం, మల్టిపుల్స్ ఆఫ్ సెక్షన్ టెస్ట్ రాయటం వల్ల వాళ్ళు చాలా ఈజీగా ఆ సబ్జెక్ట్ మొత్తం మీద కూడా కమాండ్ తెచ్చుకొని రేపు వాళ్ళు రాయబోయేటువంటి నోటిఫికేషన్లో 2026 నోటిఫికేషన్లో ఎగ్జామ్ని చాలా ఆడుతూ పాడుతూ హ్యాపీగా రాయగలుగుతారు. అందుకే మాకు టీజీపీఎస్ గ్రూప్ 1 నుంచి దాదాపుగా 104+ ర్యాంక్స్ మొన్న 563లో వచ్చినాయి. అదేవిధంగా సో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 2023లో వచ్చిన రిజల్ట్స్లో మనకి అవుట్ ఆఫ్ 100లో 34 ర్యాంకర్స్గా తయారైంది. ఇదంతా కూడా మనకు అమ్గోస్ ఐఎస్ఏ టీం, అదేవిధంగా ఇప్పుడు మెరిట్ మైండ్స్ గ్రూప్ 1 గ్రూప్ 2 యొక్క కంటెంట్ టీం ఎవరైతే ఉన్నారో ఫ్యాకల్టీని వాళ్ళ ద్వారా మేము విజేతలుగా ఈ యొక్క విద్యార్థులను అయితే మనం తయారు చేయడం జరుగుతుంది.